ఈ సమావేశం తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో తూర్పు గోదావరి తాలూకా ఐక్యత చాటి చెప్పడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న కులం సుమారుగా 8 లక్షల మంది మన శ్రీకాకుళం జిల్లాలో తూర్పు గోదావరి ఉన్నాం. అంతటి ఇంత సంఖ్యలో మనం ఉన్నప్పటికీ ఎంత వెనుకబడి ఉన్నామో మన పదవులు ఏ రకంగా మనం పొందుతున్నామో ఎమ్మెల్యే సీట్లు ఏ రకంగా పొందుతున్నామో అనేది ఒకసారి పరిశీలిస్తే ఈ 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నాము. అంటే మన జనాభా నిష్పత్తిని అనుసరించి మనకు రావాల్సిన ప్రాధాన్యత శ్రీకాకుళం జిల్లాలో రావడం లేదు అనేది వాస్తవం. అవునా కదా? మంచిది, అందరూ కూడా దాన్ని మేము ఒక తీర్మానంగా ప్రవేశపెడుతున్నాం. దయచేసి ఆ తీర్మానాలన్నీ కూడా మేము తర్వాత ప్రకటిస్తాం. వాటికి మీకు సపోర్ట్ తప్పనిసరిగా ఇవ్వండి. అందులో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఏ రకమైన ఇంటర్ఫరెన్స్ లేకుండా వస్తే మన అందరికీ మంచిది. కాబట్టి ఆ రకంగా తూర్పు కాపులకి సరైన ప్రాధాన్యత రావాలి అనేది మా అందరి తాలూకా ఉద్దేశం. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు సభాధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మా గురువనీయులు అయినటువంటి సురేంద్ర మోహన్రావు గారికి, అలాగే ఉద్యోగ సంఘాల టీం అందరకు, అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో కాపు అంటే మొట్టమొదటిసారి అప్పట్లో గొర్రెలు శ్రీరాములు గారు గుర్తుండేవారు, ఎప్పట్లో బొత్స సత్యనారాయణ గారు. ఏ మూలమైనా ఏ పార్టీలో చూసినా కాపు అనే పదానికి పరమార్థం గౌరవనీయులు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి తూర్పు కాపు అతి ముఖ్యమైనటువంటి నాయకులంతా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ అట్టడుగు స్థాయికి ఎట్టువేయబడినటువంటి మనలకి మళ్ళా ముందుకు పోల్చుకుంటూ ముందుకు వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆ రోజుల్లో కాపు అనేటువంటి శబ్దం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగా గారు వస్తే దాన్ని అందరూ కలిపి తొక్కి హత్య చేసి పడేశారు. అలాగే ముఖ్యమంత్రి పీఠానికి అడుగు దూరానికి వచ్చినటువంటి మన పెద్దలు గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సరే ముఖ్యమంత్రి అయిపోతారు, మన కాపు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా ఊపిరి పీల్చుకుంటుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని కూడా అన్ని విధాల అప్పుడున్న పరిస్థితుల్లో తొక్కేశారు. అంటే కాపు అంటే ఒక భయం, కాపు కాస్తాం ఒక్కసారిగా మనం పీఠాన్ని అధిష్ఠించాము అంటే తరతరాలు మారిన ఇది కాపాంధ్రప్రదేశ్ అయిపోతాం అనేటువంటి భయంతో మనల్ని ఎన్నో విషయాల్లో కూడా అనగదొక్కుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆ రోజు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. దీన్ని మనం అంతా గమనించాలి. అయితే ఒక మంచి నాయకత్వం మన దగ్గర ఉండేటప్పుడు మనకి ఒకరి పట్ల ఒకరి బాధ్యత అనేది గుర్తురాదు. ఎందుకంటే ఆ రోజు గొర్రెలు శ్రీరాములు గారు ఉండేటప్పుడు ఆయన ఉన్నారన్నటువంటి ఒక నమ్మకంతో జిల్లాలో ఏ అధికారంగా మా జిల్లా మేమే ఈ జిల్లాకి పెద్దలు అన్నటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత ఆయన మరణానంతరం ఈ జిల్లాలో అంతటి నాయకులు లేకపోవడం అనేది దురదృష్టం జరిగింది. ఆ తర్వాత గౌరవనీయులు పెద్దలు మన బొత్స సత్యనారాయణ గారు వచ్చేటప్పుడు విజయనగరం జిల్లా మొత్తం శ్రీకాకుళం పుట్టిన తూర్పు కాపులకి అన్నటువంటి పేరు విజయనగరం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనకి ఏ పని వచ్చినా విజయనగరం జిల్లాకు అంటుండేవారు. అక్కడ కూడా అనేక కార్యక్రమాలు పార్టీలకు సంబంధం లేకుండా ఏ ఉద్యోగం వెళ్ళినా నేను ఉన్నానన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగులకి భద్రత కలువైంది. మీరు విజయవాడ వెళ్ళి చూస్తే ఏదో అట్టడుగు స్థాయి పోస్టుల్లో మన వాళ్ళంతా ఉన్నారు. అలాగే మా మండలాల్లో కానీ మన గ్రామాల్లో కానీ మన అనేటువంటి వ్యక్తి ఎక్కడా లేరు. కనుగొనటువంటి పరిస్థితి ఉద్యోగుల పరిస్థితి కనీసం 4th క్లాస్ ఎంప్లాయీ కూడా మనం తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. అయితే మనం ఒక్కసారి గమనించాలి, మనం అంతా కూడా మనల్ని విడదీసి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనడానికి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాను ఉదాహరణ తీసుకుంటే అత్యధిక శాతం ఉన్నటువంటి తూర్పు కాపున్నటువంటి పాలకొండని ఆ రోజుల్లో ఎస్సీ చేశారు, ఇప్పుడు ఎస్టీ చేశారు. అలాగే రాజధాని ఇప్పుడు ఎస్సీ చేశారు. అలాగే మనకి హెచ్చరికటువంటి తూర్పు కాపున్నటువంటి స్థానాన్ని ఈ రోజు కూటమిలో భాగంగా వేరే సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఈ పరిమాణ చాలక పాలకొండ తీసుకెళ్లి పాలకొండ మండ్యం జిల్లాలో కలిపారు, రాజాం తీసుకెళ్లి విజయనగరం జిల్లాలో కలిపారు.
విడగొట్టి విభజించి పరిపాలిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. భవిష్యత్తులో మళ్ళా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డీలిమిటేషన్ వల్ల సరే ఇంకా మనల్ని ముక్కలుగా విడదీసి పంపించే ముందు మనం మేల్కొని పెద్దలందరూ సలహాలు సూచనలు తీసుకొని మళ్ళా మనం ముందుకు వెళ్ళి గలం విడిపించకపోతే రానున్నటువంటి రోజుల్లో మనం కనుగొనగా ఉన్నటువంటి పరిస్థితి చాలా ఉంది. కనుక అందరూ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి సమయం అయితే నిజంగానే ఆసన్నమైంది. దీనికి మీరు కంకణం కట్టుకొని పార్టీలకు అతీతంగా మనం అంతా నిలబడాలి. ఈ రోజు తూర్పు గోదావరి ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా అన్ని విషయాల్లో కూడా అనగలుగుతున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీల్లో కూడా కొనసాగుతుంది. కనుక పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ముందుకుండి ఏదైనా సరే కాపు ఫస్ట్ తర్వాత మిగతావన్నీ కూడా అన్నటువంటి విషయాన్ని మనం అన్ని పార్టీల పెద్దల దృష్టి కూడా తీసుకురావాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. అలాగే భవన నిర్మాణ విషయానికి వచ్చేటప్పటికి నిజంగా గురువు గారు మీరు కానీ పక్కన కట్టుకుంటే 10 days పనిది. మీరు ఒక్కొక్కరికి ఫోన్ చేసి నువ్వు 10 lakhs ఇవ్వు, నువ్వు 5 lakhs ఇవ్వు అని చెప్తే మీరు చెప్తే వినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. మీలాంటి పెద్దలు కూడా శ్రీకాకుళంలో చిన్న భవనం కట్టుకోలేకపోతున్నాము అని అంటే నిజంగా అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ భవనం సంగతి ఈ రోజు మీరు తేల్చేసింది వచ్చి బయటికి వెళ్తారని మీరు చెప్పిన మాట పూర్తిగా తప్పకుండా ఈ వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆదరిస్తారని భవనం తాలూకా తాడో తేడా ఈ రోజు మీరు తెలుస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఈ ప్రజలందరి తరఫున తూర్పు కాపు తరఫున కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భక్త సత్యనారాయణ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముందుగా 2 రోజుల కింద సార్ మీటింగ్ ఉంది కదా, అది ఎవరు కడతారు ఏంటి అంటే సభ్యులన్నీ కలిపి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మోహన్ గారు ఇంత కూడా మాట్లాడతారు అని చెప్పారు. మరి మోహన్ గారు మాట్లాడతారు కానీ ఎంప్లాయీస్ ఉంటాం లేదు. మరి సమావేశం అంటే దానికి చదివేది కదా, దానికి పెద్ద ఏ పరిస్థితి ఉంటాయి కదా, మరి ఏంటి అది చూసుకున్నారా ఏంటి పరిస్థితి అన్న అంటే అది చూసుకున్నాను సార్. అందరూ ఎవరిని 10 మంది కలిస్తే ఆ కార్యక్రమం జరిగిపోద్దని అని చెప్పాడు సార్. అంటే సరే అయితే అందరినీ పిలుస్తున్నారా రాజకీయ నాయకులు అన్నారు. అందరినీ పిలుస్తాను సార్. అందరినీ పిలిస్తే నేను వస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం కంట్లో వచ్చేవా అది స్వార్థం, అది సొంతం, అందులో ఇరిగిపోతాయి. ఆ సంఘం అది కొలత అయిపోతాయి. కాబట్టి ప్రతి మనిషిలో నేను ఈ పొలంలో పుట్టాను, నాకు ఏదో కొంత కంట్రిబ్యూట్ చేయాలి, నా తాలూకా ఉండాలి అనే తత్వం మనిషిలో పెరిగినాడు. ఆ తత్వం పెరగాలంటే ఈ సమావేశం అవసరం. కానీ సమావేశాల్లో అందరూ ఇవాళ ఇప్పుడు నేను ఉన్నాను ఏదో చెప్పారు 7:30 ఏమిటండి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా ఆ రోజు మంత్రి అయినా లేదా ఈరోజు మంత్రి అయినా ఇస్తున్న కాపురం ఉండబట్టి కాపురం కోడలు అన్నారు. ఆటోమేటిక్గా వస్తుంది ఆ కులంలో. అయితే అందరికీ రాదు. ఆ కులంలో కొద్దిగా కొద్దిగుతులు అవి తెలిస్తే ఆటోమేటిక్గా దాంట్లో వస్తారు. తెలుగుతా అవి మీకు తెలియదు కాదు రాజకీయాలు. కాబట్టి అందుకు రాజకీయాలు నేనైతే మాత్రం నేను నమ్ముతుంది, నేనే నమ్ముతాను. ఈ కులంలో ఉండబట్టే ఇవాళ వ్యక్తిగతంగా ఇవాళ ఈ గౌరవాన్ని వస్తుందంటే దానికి బ్యాక్గ్రౌండ్ తల్లిదండ్రులు ఎవరు అదే పుట్టిన ఉండదు, అదే పుట్టిన కులం కూడా అంతే. కాబట్టి దాంట్లో ఎవరో సరే అప్పుడంత వచ్చినా ఎదుగుతాం. అలాగని ఇంకో కులాన్ని మనకు అడ్డకాదు, ఇంకో కులంలో కించపరచకూడదు. ఇంకో మన కులంలో మాత్రం మనకి మనం చేయొద్దు. ఇవ్వాలి ఎప్పుడైతే చేయించామో ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. చేయడానికి కొద్దిగా కష్టం చేయించిన దగ్గర చేయి పడుకున్న అది కొద్దిగా ఆ తత్వం మార్చుకోవాలి.
ఆ తత్వం మార్చుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాం. పెద్ద ఎందుకంటే నేను చూశాను, నేను దగ్గర 30 సంవత్సరాలు బట్టి ఈ రాజకీయ ప్రజల జీవితం కానీ ఎన్నో సంఘాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ సమావేశమైన సమాజం చెప్పుకుంటాను చూస్తున్నాను. అది దానికి ఒక పారామీటర్ పెట్టుకుని ఆ కార్యక్రమం మనం చూస్తాం. ఇవాళ మీకు కూడా అది వస్తున్నాను. ఇందులో మా రాజేశ్వరం చెప్పాడు 3 సంఘాలు ఉన్నాయని. 3 సంఘాలు క్రిస్టియన్ చెప్పారు కానీ ఎందుకు 3 సంఘాలు అవసరం చెప్పండి. ఇది ఏది వస్తుంది చెప్పండి. నేను చెప్తాను అందరికీ. లాస్ట్ కూడా చెప్పాను చాలా తప్పని ఉన్నాను పుస్తకం 3 ఉన్నాము. దానికి వచ్చి 3 సంఘాలు 6 తిరిగి గత సంవత్సరం అయితే యాక్చువల్గా నేను మీ అందరికీ చెప్పకూడదు కానీ మీకు నేను సౌరంగా షాపులు చెప్తాను. ఎందుకంటే ఈ సౌరం నుంచి మాట్లాడారు ఆ సంఘాలన్నిటికీ ఆ సంఘ సంక్షేమాన్ని ఇచ్చారు. మన సంఘం వచ్చినప్పుడు వచ్చి మనం బీసీలందరికీ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ఇస్తేప్పటికి అది వచ్చింది. లేకపోతే ఇప్పటికి తయారైపోయింది. దాంట్లో 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళం. ఆ కార్యక్రమం జరిగేది. గవర్నమెంట్ ఇచ్చిన అంబేద్కర్ భవనాలు ఉన్నాయో అలాగే ఉంటుంది అక్కడ కడితే భవనం. సరే దాన్ని ఎందుకు జరిగిందో ఏం జరిగిందని పక్కన పడేసుకుంటే అది మళ్ళీ మన సంఘం తాలూకు సంక్షేమానికి ఉండాలి. అందులో ఎందుకంటే ఇప్పుడు మన కళాకారులు కానీ శిష్యులు కానీ వస్తారు అడిగాను వస్తారమ్మా వస్తే వాళ్ళకి దయచేసి మీరు చేయండి సార్, మీరు తప్పు ఆ రోజు కొంత ఆసక్తులు జరిగింది మానవును వెళ్ళి కానీ మీరే చేస్తే బాగుపడుతుంది అని అసలు ఏదో సరిపోవాలి కదా. నేను చెప్పాను 1250 డబ్బులు కాదు నేను జరిగితే శ్రీకారం దానికి ఏదైనా దానికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు అనుకోవచ్చాను వీడు ఏదో వచ్చామో 10 వచ్చామో 5 వచ్చామో కాదు. ఇప్పుడున్నంత క్రీమ్ మీరందరూ మోటివేట్ చేసే మనుషులు, మీరందరూ మోటివేట్ చేసే మనుషులు. బెంగళూరులో 1-2 దీంట్లో కూర్చున్న వాళ్ళు వచ్చి మీరు రాజకీయాలు ఉండొచ్చు కానీ వెనకాల అందరూ ఉద్యోగం వస్తుంది. అంటే గౌరవ సంఘంలో మాకంటే మీకు గౌరవం ఎక్కువ. మాకు వచ్చి ఏదో టైంలో మాకు ఇది అవుతుంది మీరు కాదు మీకు గౌరవం అయిపోతుంది అని మీ మాట చెప్తారు. కాబట్టి ఆలయం ఆలోచన చేసుకోండి. అంతేగాని ఈ సంఘాలు ఈ కొత్త ఇవన్నీ మనకి వద్దు. మామూలు మీరు ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు మామూలు మీ మామూలు పేరు నేను నడమాడారు చదువుతున్నప్పుడు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కులసంఘం మీటింగ్ రాజమోహన్ గారు ఉంటుంది. రాజమోహన్ గారు మా బాలచంద్రన్ గారు అది ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీ ఆధ్వర్యంలో కానిచ్చేయండి. రాజకీయం నా ఉద్దేశం అయితే జిల్లాలో రాజకీయ రాజకీయాలు లేకుండా ముందండి. రాజకీయాలు కాదు గౌరవ గౌరవ అధ్యక్షులు గౌరవ సెక్రటరీలు గౌరవ వెళ్ళి గౌరవ కంపెనీ వేసి ఆ కంపెనీలో గౌరవం ఆ కంపెనీ అందరినీ పెట్టేసి చేయండి. ఎవరైతే గౌరవం ఉంటారో ఉద్యోగస్తులు పెద్దవాళ్ళు రాజకీయ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కంపెనీలో పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. నేనైతే కంపెనీలో ఉంది కానీ మా విధానాలు కూడా నేను ఉన్నాను కానీ మీతో ఉంటాను. తప్పదు ఇంకా న్యూసెన్స్ పెరుగుతుందంటే వస్తాను కంపెనీకి. అది అందుకే ఇది ఎవరు. ఇంకోటి మీ అందరూ కొద్దిగా అబద్ధంగా బాగుతున్నారు. ఇందాక మాటల్లో చూస్తుంటే అబద్ధ భావం కనిపిస్తున్నాయి. ఎందుకు అబద్ధ రాత్రి పగలు రాత్రి వస్తుంటారు. ఉదయం అయితే రాత్రి కాకుండా అక్కడ వస్తుంటే ఒక్కోసారి అదే ఒడ్డు వస్తుంది. కొద్దిగా వీడియో బుక్ ఏంటి స్పీడ్ అయిపోయి ఊరికి ఏదో కోల్పోని అనే నిరాశ తీసుకుంటూ తొందరగా అందరం ఉంటాం, మనం ఉంటాం, మనం వస్తే ఒక టైం వస్తుంది, టైం చేస్తున్నాం. అయితే జరిగిన నష్టాన్ని ఎలా పూజించుకోవడానికి కష్టం జరగకుండా చూసుకోవాలి. ప్రికాషన్గా ముందు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన నష్టం అయిపోయిందంటే అప్పుడు మరి కష్టం, అది కష్టం. కాబట్టి జాగ్రత్తగా చూసి ఉండాలని మనం కోరుతున్నాను.
ఇద్దరు అపరాధులు ఏ అవసరం ఉందో ఏది వచ్చినా ఈ వరకు నేను నా వరకు నేను ఇంట్లో అన్ని ఆలోచన చూసుకుంటే నాకు తెలుస్తున్నందుకు నమ్మకం అయితే ఎవరో ఏంటంటే ఏదో మాత్రం కథ పెట్టబడుతుంటారు. ఇప్పుడు నా ముందు మాట్లాడిన మనలో ఈ కాంపిటీషన్ మాట్లాడినా నా స్కూల్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము మాకేంటి ఒక పార్టీకి చేయడానికి ఆ పార్టీ నష్టపెట్టిన పని మేము చేయలేము. కానీ వ్యక్తిగతంగా నష్టపెడతామంటే అందరికీ వ్యక్తిగతంగా ఆ ఉద్యోగం మాత్రం దాని వరకు చూసుకుంటాం. కానీ పార్టీకి వచ్చిన నష్టం మాత్రం చేయలేము. ఎందుకంటే రాజకీయ పార్టీ జరుగుతుంది. ఈ పార్టీ నాకు గౌరవాన్ని ఇచ్చింది. ఈ పార్టీ నాకు అంతకుముందు కార్యపడినప్పుడు నేను ఈసీసీ ప్రెసిడెంట్ అయ్యాను. రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ వచ్చేయడానికి 5 సంవత్సరాలు మంత్రిగా చేశాను. మళ్ళీ రాబోయే కాలం మన తర్వాత మన దృష్టి ఆ రకంగా ముందుకెళ్తాం. కానీ దాన్ని నష్టపెట్టుకోలేము. అలాగే మేము మిగతా వాళ్ళు కూడా మా మిగతా సోదరులు కూడా అంతే. అంటే కానీ వాళ్ళు వచ్చి ఆమె అవార్డు వేసి కానీ మా మీద ఎవరు స్థాయిలో ఎవరు లిమిట్స్ ఎవరు దానికి పర్మిట్స్ వాళ్ళకి ఉంటాయి. అల్టిమేట్ గా ఆ పార్టీలను ఆ విధులు ఆ గర్వాలు అయితే మనకే మంచి అది ఆ కాన్సెప్ట్ ఆ మూడుకు ఉండాలి. మనోళ్ళు పర్వాలేదు అవుతుంది. అలాగే పార్టీ నష్టపడిన అంత అయిపోతుంది అవుతుంది కాబట్టి అవుతుంది గాబే వద్దు అయిపోతుంది పర్వాలేదు. ఎందుకంటే ఇష్యూల మొదలు దేంట్లో నేనైతే నా పరామర్శలు రాజకీయ నాయకులు మాత్రం ఈ సంక్షేమంలో మాత్రం ఈ కులసంఘ సంక్షేమంలో మాత్రం దొరకదు. టూరిస్టులు మాత్రం అది దాన్ని అభివృద్ధి చేయడానికి కానీ ఉండాలి. వాళ్ళ లేకుండా మాత్రం పనాలి. బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఉండమంది కూడా పెద్ద మనసు ఆలోచన చేసుకోవాలి. అది ఆ కార్యక్రమం చేయాలి. 7 నుంచి 10 మందిని పిలిచి రావాలని గట్టిగా ఏర్పాటు చేసి అందరికీ ఏర్పాటు చేసి ఒక మోటివేషన్ చేస్తున్నా. మీ సంఘాలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా మీద తెలియజేస్తాను. మీకు దేనికి చిన్నది ప్రత్యేకించి రావాలి. ఫోన్లో చేయడం నా ఫోన్లో అందరూ ఉంది. ఇది ఉంది మెసేజ్ ఇస్తే ఇస్తాను. ఏమైంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఒకటే మాట మా ఇంట్లో మా ఊర్లో పుట్టిన అడిగితే పెట్టాము. జన్మించిన తల్లిదండ్రులు అడిగితే మనం మర్చిపోలేము. ఎలాగైతే వాళ్ళతో ఆప్యాయంగా ఏ గౌరవాన్ని ఇస్తున్నామో అదే విధంగా పుట్టిన గుణం కూడా గౌరవాలనేది నా తాలూకా కోసం. దయచేసి మీరు కూడా దాంట్లో బాధ్యత మొత్తాన్ని మీరు కోరుకుంటున్నాను. పెట్టాయి ఎలా కాకుండా క్లోజ్ మీటింగ్ పెట్టండి. క్లోజ్ మీటింగ్ పెట్టి దయచేసి మారు క్యాటల్ కాదు. ఒక ఉద్యోగం రావాలంటే వారికి కావాల్సిన ముందు ప్రతిభ ఆ చదువు ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కార్యక్రమం చేయాలి. అప్పుడు ఉద్యోగం అదే ఉద్యోగం అండి దగ్గర నుంచి చేస్తారు. అలాగే ఒక నాయకుడు అవ్వాలంటే వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్ ఉన్నారు. అంతేగాని ప్రతిదానికి మనకు కావాలంటే జబర్దస్తిలో వచ్చి ఆ రోజుకి అధికారులు కాబట్టి ఉండదు. కానీ దయచేసి అవన్నీ పక్కన పెట్టి మన ఐక్యకి మన కార్యక్రమానికి ఏదైతే మరి ఆబ్జెక్ట్ 5 సంవత్సరాలు చెప్పారు. మామూలు 5 సంవత్సరాలు
అన్ని ఆ నాలుగు ఆ చదువుతున్నాడు కాబట్టి మన పిల్లలకి బాగా చదివించే పరిస్థితులు కల్పించండి. దానికి అవకాశానికి ఏమైనా మన చదువుతారుగా సహకారాన్ని సహాయం తీసుకుని తప్పకుండా పెద్దలు అందరూ పెద్దలు అందరూ కూడా వాళ్ళందరూ కూడా పిలిచి గౌరవించి ఈ కార్యక్రమం నేనైతే చదువుతారని ఆశిస్తున్నందుకు తప్పకుండా ఎడమాలి అందులో ఒక రహస్యం ఉండాలని చెప్పి మీకు అందరూ చెప్పుకుంటూ తీసుకుంటున్నాను. ఈ రోజు మనందరికీ ఆరాధ్య దైవం అనేక మండపంలో అలంకరించి ఈ రోజు మన మధ్యన మన తూర్పు సుమారుగా 2 గంటల కాలం మనతో పాటు ఉండేవి. చాలా మంచి సూచనలు ఇచ్చారు. తప్పనిసరిగా వాళ్ళ సూచనలన్నింటినీ కూడా మేము పరిగణలో తీసుకుంటాం. మన యువత గారు, నాయక్ గారు, మన స్వరూప్ గారు ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక హైటీగా ఏర్పాటు చేద్దాం సార్. అన్ని తప్పకుండా ఒక భవన నిర్మాణం అనేది చేపట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ భవన రిజిస్ట్రేషన్ చేశాం. గవర్నమెంట్ హైటీగా ఇస్తే అది వేరేగా మనం డెవలప్ చేద్దాం. ఇది మాత్రం జిల్లా కేంద్రంలో ఉంటే అందరూ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో మేము కష్టపడ్డాం. రీసెంట్గా దయచేసి మీరు కోరుతున్నాం.